అందరికీ నమస్కారం. రామం భజే శ్యామలం సమూహంపై అభిప్రాయ పద్యమాలిక. రచన ప్రముఖ అష్టావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు. గళము సరస్వతీ రామశర్మ. నమ శివానంద సద్గురవే. శ్రీరామార్చన పావనాన్విత ధియా సంస్థాపితా శీర్షికా. శ్రీరామార్చన పావనాన్విత ధియా సంస్థాపితా శీర్షికా. ధీమాన్య ప్రతిభా కవిత్వకలనా కావ్యోజ్వలా భాసితా. భూమాన్యైక విచిత్ర చిత్రకథనా తత్వప్రభాదీపికా. ప్రేమాకర్షణ శాస్త్రచింతనపరా పౌరాణభక్తాన్వితా. ఆమోదామృత శంకరామరవచో లాలిత్య సంశోభితా. సామాన్య ప్రతివార నూత్న విషయావిష్కార విజ్ఞానదా. కామ్యానేక పవిత్ర కార్యకరణే శక్తి ప్రదానాన్వితా. సీమాతీత సరస్వతీ ప్రతిభయా సింగీతవాగర్చితా. వామే సంస్థిత బాలనీరజకళా లక్ష్మీ సుజాతార్చితా. వామే సంస్థిత బాలనీరజకళా లక్ష్మీ సుజాతార్చితా. రామేశాది సురేశ శారద శరత్ఫణ్యాదిభిత్సేవితా. మీమాంసాది సుశాస్త్రచింతనపరా భూత్వా చ సంవర్ధితా. సామోదైక రసప్రవాహరుచిరా శ్రీభావసమ్మిశ్రితా. సామోదైక రసప్రవాహరుచిరా శ్రీభావసమ్మిశ్రితా. క్షేమేంద్రాదిసుధీంద్రకావ్యకలనా చర్చాసు చర్చాన్వితా. మామానందమమైకమోహనమనోమన్మందిరే సంస్థితా. సామాదిశ్రుతికావ్యమంత్రవినుతా శ్రీకాంతతత్వప్రభా. కౌమారే వరబాల్యయౌవనపదే వృద్ధాదిబుద్ధ్యన్వితా. మామో మావరవాణి దివ్యకృపయా విద్యాచరణ్ పూజితా. జీయాన్నిత్యమనంతపద్యవిభవైః రామం భజే శ్యామలా. రామం భజే శ్యామలా. రామం భజే శ్యామలా. ముదిగొండ వంశగుణధీ సదమలయవధాన కవన సాహిత్య నిధి. పదములు వేయగరమ్మా హృదయావిష్కరణ జేయనుత్సాహముతో. అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. శ్రీ వినాయక దేవరాట్ చిద్విలాస నేటి అష్టావధానము మేటిగాను నీవె నడిపింపగా చేసి నిలిచి చంత. భయము తొలగించిన కిమ్ము జయము దేవా. శ్రీకంఠంతం శ్రితజననుతం
శ్రీదమత్యంతగోప్యం స్వాంకే ప్రాప్తం వరగుణయుతం చిన్మయం శ్రీగణేశం కైలాసస్థం రజతఖచితం శైవపీఠే వసంతం శ్రీవిశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం శ్రీవిశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. రామం భజే శ్యామలం అద్భుతమైన బృందము. ఈ బృందం ద్వారా నన్ను ఈరోజు ఆన్లైన్ అవధానం చేయమని కోరారు. ముందుగా నిర్వాహకులకు, పృచ్ఛకులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, ఈ రామం భజే శ్యామలం నిర్వాహకులు శ్రీ సంగీతం నరసింహారావు గారి గురించి ఒక శ్లోకం చెప్పి ఆ తర్వాత కార్యక్రమంలో అడుగు పెడతాను. సంగీతం నరసింహసత్కవిమముం సంగీతం నరసింహసత్కవిమముం రామం భజే శ్యామలే సంగీతాది సుశాస్త్ర కావ్య కవితావిష్కార సంవిన్మణిం సంగీతాది సుశాస్త్ర కావ్య కవితావిష్కార సంవిన్మణిం గంగాతోయ పవిత్ర సాత్విక మహా బృందే చ రారాజితం శృంగారాది రసప్రవాహజనకం సేవే చ మిత్రం ముదా. తరువాత ఈ బృందంలో సర్వము తానై నిలుస్తూ చక్కగా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి సరస్వతి రామశర్మ గారి గురించి ఒక శ్లోకం చెబుతాను, వినండి. సరస్వతీ రామశర్మ నిత్య సాహిత్య శోభిత సరస్వతీ రామశర్మ నిత్య సాహిత్య శోభిత రఘురామ కృపాకీర్ణ జియాత్ పరశివాజ్ఞయా. అలాగే ఈనాటి నా అవధానానికి ఆశీర్వదించి అభినందించడానికి విచ్చేసిన పెద్దలు, ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ గారికి, నా ఆత్మీయ మిత్రుడు ప్రముఖ అష్టావధాని సంస్కృతాంధ్ర పండితుడు ముత్యంపేట గౌరీ శంకర శర్మ గారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈనాటి అష్టావధానంలో చక్కని రసజ్ఞులైన పండితులైన పృచ్ఛకులు పాల్గొన్నారు. వారందరినీ గురించి ఒక్క పద్యం చెప్పి తర్వాత అవధానాన్ని ప్రారంభిస్తాను. స్వచ్ఛమైనట్టి మనసున్న సరసులైన స్వచ్ఛమైనట్టి మనసున్న సరసులైన పృచ్ఛకాలికి దండాలు వేల కొలది చేయవగల ప్రశ్నలడిగండి స్వేచ్ఛతోడ మహిని అవధాన విధిలోన మాన్యులగుచు. అవధాని గారికి నమస్కారం. నా పేరు జలజారాణి. నా అంశము అంత్యాధ్యక్షరి. నందీశ్వరుల వంటి నందనులంగాంచి రైతు రాజులకిచ్చు రత్నగర్భ తల్లి తర్వాతను తల్లి అయి పాలిచ్చి బిడ్డల పోషించు ప్రేమమూర్తి తన గోమయమ్ము చేతన ఇండ్లు వాకిండ్లు పావనమ్మునరించు భవ్యచరిత బ్రతికి చచ్చియుగూడ ప్రభు పాదమ్ములు విడనాడి ఎరుగని వెర్రి తల్లి ధర్మదేవత నిష్కామ కర్మశీల కామధేనువు గూండాల ఖడ్గములకు కంఠమర్పింపకుండ రక్షణమునర్ప
కట్టుకొనుడు దీక్షా పూర్ణ కంకణములు. నమస్కారం. నేటి అష్టావధానం దైవ ప్రార్థన, అలాగే ప్రముఖుల యొక్క ప్రార్థన ముగిసింది. ఇప్పుడు పూరణలో భాగంగా మొదట అంత్యాక్షరి, ఆద్యంత్యాక్షరి స్వీకరిస్తున్నాను. ఈ అంశాన్ని అడిగిన వారు శ్రీమతి జలజారాణి గారు. వారి గురించి ఒక శ్లోకం చెప్పి తర్వాత ఆ చివరి అక్షరంతో పద్యం కానీ శ్లోకం కానీ చెబుతాను. జలజాం భారతీ నిత్యం శ్రీభాసర సువాసిని భోగభాగ్యం సదా దత్వా పాయాదానందవర్ధిని. వారు ఒక పద్యం చదువుతూ చివరగా కంకణములు అనే పదంతో ముగించారు. నేను లా అనే అక్షరముతో నేను రచించిన శ్రీ విశ్వేశ్వర శతకం మందాక్రాంత వృత్తంలోనిది. అందులో నుండి ఒక శ్లోకం. లోకాధ్యక్షం త్రిగుణ సహితం లోకవీరం సురేశం లోకారాధ్యం విమలచరితం లోకనాథం గిరీశం లోకేశం తం ధనపతి సఖం లోకవంద్యం గణేశం శ్రీ విశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. అవధాని గారికి నమస్కారం. నా పేరు అష్టకాల విద్యాచరణ్. నా ఇచ్చే అంశం సమస్య. వేదము మంచి చేయదని విజ్ఞులు నేడు వచించిరేలనో. మరొక్కసారి. వేదము మంచి చేయదని విజ్ఞులు నేడు వచించిరేలనో. ధన్యవాదములు. తర్వాత రెండవ అంశము, నేను సమస్య స్వీకరిస్తున్నాను. ఈ సమస్య ఇచ్చినటువంటి ప్రాశ్నికులు శ్రీ అష్టకాల విద్యాచరణి గారు. వీరి గురించి ఒక శ్లోకం చెప్పి తర్వాత సమస్య, దాని పరిష్కారం గురించి ఆలోచిస్తాను. అష్టకాల సువంశీయం విద్యాచరణ సత్కవిం వీణాపాణి కృపాకీర్ణం అభినందామి సర్వదా. వారు వర్ధమాన అవధాని. వారి నాన్నగారు కూడా ఉద్దండ పండితులు, అవధాన విద్యా దురంధరులు. ఈనాడు అష్టకాల విద్యాచరణి గారు ఇచ్చిన సమస్య, వేదము మంచి చేయదని విజ్ఞులు నేడు వచించిరేలకో. పూరణ చూడండి. మోదముగూర్చు విద్యలకు మూలము వేదమే ముచ్చటించగా భేదము కానరాదు సుమ భావ విభావ సుభావమందునన్ స్వాధు కుటుంబ పద్ధతులు సాగుచునుండగా ఈ జగమ్ము నిర్వేదము మంచి చేయదని విజ్ఞులు నేడు వచించిరేలకో. వారు వేదం అన్నారు, నేను నిర్వేదం అన్నాను. నిర్వేదం అంటే ఒక రకమైన బాధ, ఆలోచన, నిర్లిప్తత, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి నిర్వేదము మంచి చేయదని ఎప్పుడు విజ్ఞులు చెబుతూ ఉంటారు. దాన్ని ఇలా పూరించడం జరిగింది. అవధాని గారికి నమస్కారములు. నా పేరు సంగీతం హరిత, సిద్దిపేట. నా అంశము ఆశువు. ఆగిపోయిన 10వ తరగతి పరీక్షల వలన పరీక్షలు రాసే విద్యార్థులు ఎటూ పాలుపోని స్థితిని ఆశువుగా పద్యం చెప్పగలరు. ధన్యవాదములు. ఇక నేటి అష్టావధానంలో
మూడవ వంశాన్ని స్వీకరిస్తున్నాను. ఇది ఆశువుగా తీసుకున్నాను, ఆశు వంశం. ఈ ఆశు వంశం అడిగిన వారు శ్రీమతి హరిత నరసింహారావు గారు. వారి గురించి ఒక శ్లోకం చెప్పి తర్వాత ఆశువు పూరిస్తాను. సంగీతాన్వయ సంజాత హరిత వనితా సదా శ్రీభారతీ కృపాకీర్ణ జియాదాచంద్రతారకం. ఆశు వినండి. ఆగిపోయిన ఈ పరీక్షలు ఆగమాగము చేయగా ఆగమాగము చేసగా సాగిపోయెను నిత్యకృత్యము సావధానత లేకయున్. బాగుబాగుగా ఆటలాడుచు పాట పాడెదమిప్పుడున్ ఈ గతిన్ కరుణించి బ్రోవవే ఇంకనైన సరస్వతి. ఇది చాలా దుర్భరమైన గతి, ఎప్పుడో పరీక్షలు అయిపోతాయో అని ఎదురు చూస్తున్నామనేటువంటి ఈ విధంగా ఈ ఆశువును పూరించడం జరిగింది. అవధాని గారికి నమస్కారములు. నా పేరు విజయకృష్ణ, కాజీపూర్. ఇవ్వబడినటువంటి దృశ్యానికి స్వేచ్ఛాచందంలో పద్యం చెప్పగలరని మనవి. ఈ అవధానంలో తరువాతి అంశం దృశ్యం. ఈ అంశాన్ని ఇచ్చిన వారు శ్రీ విజయకృష్ణ గారు. వారికి అభినందన తెలియజేస్తూ వారిచ్చిన దృశ్యము పోతన గారు భాగవతం రాస్తున్నట్టుగా ఉంది. ఆ అంశాన్ని, ఆ దృశ్యమానమైన అంశాన్ని ఈ విధంగా పద్య రూపంలో మీకు ఇస్తున్నాను. శ్రీ తనరార భక్తజన చిత్తగతి స్థితిమీర దివ్యమౌరీతిని. శ్రీ తనరార భక్తజన చిత్తగతి స్థితిమీర దివ్యమౌరీతిని మందహాసము స్ఫురింపగ మానసమందు భక్తితో చేతను ఘంటమున్ కలిగి శ్రీ రఘురాముని దివ్యగాథలన్ పోతన రాయుచుండెనిట పూర్ణము భాగవతమునుంధరన్. అవధాని గారికి నమస్సులు. నా పేరు దోర్బల బాలసుజాత. అంశం శ్లోకానువాదం. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఇక నేటి అవధానంలో మరో అంశము శ్లోకానువాదం. తెలుగు పద్యానికి సంస్కృత శ్లోక అనువాదం. ఈ అంశాన్ని అడిగిన వారు శ్రీమతి దోర్బల బాలసుజాత గారు. వారు కలము గలము రెండు కూడా వారి గొప్పవే. వారి గురించి ఒక శ్లోకం చెప్పి వారు అడిగిన పద్యానికి సంస్కృత శ్లోకానువాదం చెబుతాను. శ్రీదోర్బల సువంశీయ గాన మాధుర్య శోభిత సుజాత రాజతాన్నిత్యం సూరి సేవన తత్పరా. వారు అడిగిన పద్యము చేతులారంగ శివుని పూజింపడేని. ఈ పద్యానికి సంస్కృతంలో నేను శ్లోకంలో అనువాదం చేస్తున్నాను, చిత్తగించండి.
కరేణ శివపూజాంచ కరేణ శివపూజాంచ జిహ్వయా హరికీర్తనం యో నవేత్తి దయాం సత్యం తస్య జన్మ నిరర్థకం. భీముడు, బలరాముడు, సత్యభామ, నకులుడు అనే పదాలతో స్వేచ్ఛా ఛందస్సులో రామాయణార్థం గల పద్యం చెప్పండి. నమస్కారం. నేటి అవధానంలో దత్తపది అంశం అడిగిన వారు డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ గారు. వారి గురించి ఒక శ్లోకం చెప్పి ఆ తర్వాత వారిచ్చిన పదాలు పూరణ వివరిస్తాను. శ్రీమాడుగుల కులోత్పన్నం భాస్కరం విబుధం ముదా నౌమి సారస్వతాకారం విద్యా వినయమండితం. వారు భీముడు, బలరాముడు, సత్యభామ, నకుల అనే 4 పదాలు ఇచ్చి స్వేచ్ఛా వృత్తంలో రామాయణార్థంలో చెప్పమన్నారు. వినండి. భీమ పరాక్రమ బలరామ భీతిదొలగా భీమ పరాక్రమ బలరామ భీతిదొలగా సీతయే సత్యభామగ సిరులు పంచ ఇనకులుండగు నీ శౌర్య మినుమడించే రయము రక్షించరావయ్య రామచంద్ర. అవధాని గారికి నమస్కారములు. సింగీతం సంధ్యారాణి గజ్వెల్. అంశం వర్ణన. సతీ సావిత్రి భర్త ప్రాణములను యముడు తన పాశంతో ప్రాణం తీసుకొని పోవు సందర్భంలో యముడితో సావిత్రి పోరాడిన విధానంను వర్ణించగలరని మనవి. ఇక నేటి అవధానంలో చివరి అంశము వర్ణన. ఈ అంశాన్ని అడిగిన వారు శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు. వారి గురించి ఒక శ్లోకం చెప్పి తరువాత వర్ణన అంశాన్ని పూరిస్తాను. సంధ్యారాణి సదాజీయాత్ భారతి పదసేవిత భాగ్యదా శోభదా నిత్య వాగర్థరస సంభృత. వారు వర్ణనలో యముడితో సావిత్రి పోరాడిన విధానాన్ని వర్ణించమని అడిగారు. ఆ పూరణ వినండి. అయ్య యమరాజని మాయ అవనియందు అయ్య యమరాజని మాయ అవనియందు తలుపనెవ్వరికైనను తరముగాదు నాదు పతినిప్పుడు బ్రతికించి నన్ను బ్రోచి ధర్మరాజన్న నామమ్ము ధరణి నిలుపు ధర్మరాజన్న నామమ్ము ధరణి నిలుపు. అన్న సీనన్న కరోనా కిరాణాకు ఏం సంబంధం అడిగారు. కరోనా వచ్చినా మరోనా దాకా మనకు కిరాణా సామాగ్రి కావాల్సిందే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. కాబట్టి ఈ కిరాణా సంబంధం కరోనా కానీ మరేని దానికై కూడా అవినాభావ సంబంధం. అవధాని గారు, శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అతడు బస్సు ఎక్కితే ఆడవారి సీట్లలో కూర్చోవాలన్నా మగవారి సీట్లలో కూర్చోవాలన్నా సెలవు ఇవ్వండి. మిత్రుడు రఘురామ శర్మ అప్రస్తుతంలో భాగంగా అర్ధనారీశ్వరుడు ఆడవాళ్ళ సీట్లోనా మగవాళ్ళ సీట్లోనా ఏ సీట్లో కూర్చోవాలని అడిగాడు. ఆయనకు ఏ సీటు సరిపోదు. ఏకంగా డ్రైవర్ సీటు మీద కూర్చుంటే కైలాసానికి తీసుకెళ్తాడు. అమరవాది రాజశేఖర శర్మ గారు
అప్రస్తుతంలో మంచి ప్రశ్న వేశారు. అతి ఆచారం అత్యాచారం అవుతుందా, అది ఎనాదేశమా అన్నారు. అది ఏ ఆదేశము కాదు, మన మట్టుకు మనం ఆచరిస్తే అది ఆచారం. ఆచారహీనం నపునంతి వేదా అని వేదోక్తి. మన మట్టుకు మనం ఆచరిస్తే ఆచారం, ఇతరులను ఇబ్బంది పెడితే అది అత్యాచారమే అవుతుంది. అయ్యా ఆప్తమిత్రుడా విజయసారథి, పంచలోకాయ అడిగారు. మీరు అడిగిన పంచలోకాయ అది అందరికీ ప్రసిద్ధమే. ఇప్పుడు అది వివరించడం అప్రస్తుతము. కానీ సంస్కృతంలో మీరు సంస్కృతం తెలిసిన వారు కాబట్టి అది పంచలోకాయ చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. మీరు అడిగే పంచలోకము, ఈ పంచలోకాయ వేరు. చివరగా ఈ ఆన్లైన్ అవధానం నాతో చేయించినటువంటి రామం భజే శ్యామలం అనే బృందానికి, నిర్వాహకులకు శ్రీ సంగీతం నరసింహారావు గారికి, అలాగే సమీక్షా సామ్రాజ్ఞి కవయిత్రి వర్ధమాన అవధాని శ్రీమతి సరస్వతి రామశర్మ గారికి, బృందం సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్తులు తెలియజేస్తూ చివరగా ఒక పద్యం చెప్పి ముగిస్తాను. ఆనులైనులో అవధానమాదరముగా, ఆనులైనులో అవధానమాదరముగా, పోనులైనుల ప్రశ్నాలి పొందుపరిచి, పోనులైనుల ప్రశ్నాలి పొందుపరచి, మానవాళికి సాహిత్య మర్మములను పంచి పెట్టిన బృందము ప్రథితమయ్యే. ఇలాంటి ఈ కరోనా విపత్కర స్థితిలో అందరికీ చక్కని అవధాన సాహిత్యాన్ని పంచిపెట్టిన ఏకైక సంస్థ రామం భజే శ్యామలం. ఈ బృందం ద్వారా ఇన్ని చక్కని సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంతోషం అని తెలియజేస్తూ శుభం భవతు సర్వత్ర సదాశివ కృపాబలాత్. డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ అవధాని గారు, అలాగే శ్రీ ముత్యంపేట గౌరీ శంకర శర్మ గారు ఒక అవధానంలో ఇద్దరు ఉండడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. మన రామం భజే శ్యామలంలో కూడా వీరిద్దరు కూడా ఉండి, ఆన్లైన్లో ఉండి అవధానాన్ని విజయవంతం చేసినారు. వారికి కృతజ్ఞతలతో ఒక చిన్న పద్యము. ఇంటిన ఎన్నదమ్ములుగా ఏ విధముందురో ఎట్టు వేదికన్, ఇంటిన ఎన్నదమ్ములుగా ఏ విధముందురో ఎట్టు వేదికన్, జంటను వీడకుండటుల జంకును లేకయున అవధానములు, జంటను వీడకుండటుల జంకును లేకయున అవధానములు, కంటకమెట్టులున్ననవి గాంచుచు ముందుకు వెళ్ళరేయిటన్, ఒంటిమి మేమటంచునిట ఉత్తరమీయవధానమందునన్, ఉంటిమి మేమటంచునిటమి ఉంటిమి మేమటంచునిట ఉత్తరమీయవధానమందునన్. అంచు అవధానమును పూర్తి చేసినారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా. అమరనాథులు నిందైన యమరియుండి, అమరనాథులు నిందైన యమరియుండి, గౌరవమ్మును పొందుచు ఘనతకెక్కె, గౌరవమ్మును పొందుచు ఘనతకెక్కె, సంత సంపాయ మామదీ సద్గుణేంద్ర, సంత సంపాయ మామదీ సద్గుణేంద్ర, వందనమ్ములు యవధాన వైదికులకు, వందనమ్ములు యవధాన వైదికులకు. బ్రహ్మశ్రీ డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ గారికి మా రామం భజే శ్యామలం వందనములు సమర్పిస్తూ, ఈరోజు
రామం భజే శ్యామలం మన సమూహమునందు అవధానమును నిర్విఘ్నంగా పృచ్ఛకుల యొక్క ప్రశ్నలు సమస్యలు అప్రస్తుతము మొదలగు అవధాన ప్రక్రియాంశాలకు చక్కని సమాధానములు ఇచ్చి విజయవంతమునర్చినందుకు రామం భజే శ్యామలం పక్షాన మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాము. మీ సంగీతం నరసింహారావు, సమీక్షకులు మంచినీళ్ళ సరస్వతి రామశర్మ. ధన్యవాదములు.